ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రోజుల్లో మనం గమనిస్తుంది ఏంటంటే చాలామంది యూదులు ఎవరో క్రైస్తవులు ఎవరో తెలియకుండా వీరిని ఏకం చేసి చెప్తూ ఉంటున్నారు. అందుకని ఈ విషయాలు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. యూదులు యజ్ఞాలు చేస్తారు, యూదులు బలులు అర్పిస్తారు, యూదులు హోమాలు చేస్తారు, యూదులు యుద్ధాలు చేస్తారు, యూదులు అనేకమైనటువంటి భార్యలను కూడా కలిగి ఉంటారు. యూదా యొక్క పద్ధతులు అవన్నీ కూడా ఉంటాయి. అయితే క్రైస్తవులు అనేవారు వారికి హోమాలు ఉండవు. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు హోమం అయిపోయినాడు. యజ్ఞాలు ఉండవు, ప్రభువైన యేసుక్రీస్తు వారు యజ్ఞం అయిపోయినాడు. బలులర్పణలు ఉండవు, ప్రభువైన యేసుక్రీస్తు వారు బలర్పణ అయిపోయినాడు. కాబట్టి వీరు యుద్ధాలు చేయరు, ఎందుకంటే ప్రభువు చెప్పాడు శత్రువును ప్రేమించమని చెప్పాడు. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, క్రైస్తవులకు ఒకే పండుగ ఉంటుంది, యూదులకు అనేకమైన పండుగలు ఉంటుంది. అదే ఆదివారము